హలో గైస్, నా పేరు మోహన్. మీరు చూసిన ట్రేడ్ తెలుగు ఛానల్. ఇవాళ వికాస్ ఎకోటెక్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ స్టార్ట్ అయింది వచ్చి 1984లో స్టార్ట్ అయింది. అలాగే వీళ్ళు ప్రొడ్యూస్ చేసేది వచ్చి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్స్, ఆటోమోటివ్ పార్ట్స్, ఎలక్ట్రికల్, ఫుట్వేర్, మెడికల్ గూడ్స్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కెమికల్స్, ప్యాకేజింగ్, ఫార్మాసిటికల్స్, పాలిమర్స్, టెక్స్టైల్స్ అండ్ ఆర్టిఫిషియల్ లెదర్ ఆఫ్ ఫ్లోరింగ్, వైర్స్ అండ్ కేబుల్స్, రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎఫ్ఎంసీజీ. వీళ్ళ కంపెనీస్ ఇండియా వైడ్గా ఉన్నాయి. వియత్నాం, జర్మనీ, సింగపూర్ ఇలాంటి ప్రదేశాల్లో వీళ్ళు కంపెనీలు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక ఈ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు వీళ్ళు. ఇది వీళ్ళు బయోడేటా, కంపెనీ బయోడేటా. వికాస్ ఎకోటెక్ ప్రైస్ పర్ఫార్మెన్స్ చూసేసరికి 1 వీక్లో వచ్చి క్లోజింగ్ ప్రైస్ వచ్చి 4.40 ఉంటే, అలాగే వీళ్ళ రిటర్న్స్ వచ్చి 1 వీక్ ఏం పెద్దగా రిటర్న్స్ ఏమి ఇవ్వలే. 1.14% రిటర్న్ ఇచ్చింది, అంటే లాస్లో ఉంది. అలాగే 1 మంత్లో చూసుకుంటే క్లోజింగ్ వచ్చి 3.75 ఉంటే రిటర్న్ వచ్చి 16% ఉంది. అలాగే 3 మంత్స్లో చూసుకుంటే 3.65 ప్రైస్ ఉంటే క్లోజింగ్ ప్రైస్ ఉంటే, అలాగే 19.18% రిటర్న్ ఇచ్చింది. ఇయర్ టు డేట్ వచ్చి 3.70 క్లోజ్ అయితే, అలాగే 17.57% గెయిన్ ఇచ్చింది. అలాగే 1 ఇయర్లో చూసుకుంటే క్లోజింగ్ ప్రైస్ ఏమో 3.20 ఉంది. అలాగే పర్సెంటేజ్ చూసుకుంటే ఇక్కడ రిటర్న్స్ 35.94% రిటర్న్ ఇచ్చింది ఇది. అలాగే 3 ఇయర్స్లో చూసుకుంటే క్లోజింగ్ ప్రైస్ 1.78 ఉంటే, అలాగే 144.38% దాకా రిటర్న్ ఇచ్చింది. అంటే ఇది లాంగ్ టర్మ్ పెట్టుకుంటే చాలా మనకి మల్టీ బిగ్గర్ స్టాక్. ఇది చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది ఇది. అలాగే ఇక్కడ చూసుకుంటే 85.11% గెయిన్ ఫ్రమ్ 52 లో, అలాగే 52 హై వచ్చి ఆన్ సెప్టెంబర్ 12, 2023కి వచ్చేసరికి ఇంత వచ్చింది అమౌంట్ కాదు, ఇలా 52 లో ఇన్ మార్చ్ 28, 2023. వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ వచ్చి 571 crores. అలాగే రిటర్న్ ఆఫ్ ఈక్విటీ వచ్చి 2.31% ఉంది. అలాగే డెట్ చూసుకోసరికి 0.22 ఉంది. ఫేస్ వాల్యూ వచ్చేసరికి 1 రూపాయలు స్టార్ట్ అయింది. అలాగే పిఈ రేషియో వచ్చి 17.33 ఉంది. రిటర్న్ ఆన్ కెపాసిటీ ఈక్విటీ వచ్చి 5.53% దాకా ఉంది. డివిడెంట్ ఏమి ఇవ్వట్లేదు వీళ్ళు. అవుట్ స్టాండింగ్ షేర్స్ వచ్చి 135.34 ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇండస్ట్రీ పిఏ అంటే 37.24 ఉంది. ఆర్ఓఏ అంటే రిటర్న్ ఆన్ అసెట్స్ వచ్చి 2.2% ఉంది వీళ్ళ ఆస్తులవి. ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చి 0.06 ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే కరెంట్ రేషియో వచ్చి 5.58 ఉంది. ఇంకా పెగ్ రేషియో వచ్చి 1.71 ఉంది. కానీ ఇక్కడ మన టోటల్ డెట్ వచ్చి వీళ్ళ అప్పు ఉంది 8.13 crores ఉంది. ఇక్కడ చూసుకుంటే బుక్ వాల్యూ ఫర్ షేర్ వచ్చి 2.56 into 1.65 ఉంది. మళ్ళీ ఈవీ2 సేల్స్ వచ్చి 1.93 దాకా ఉంది. అలాగే వీళ్ళు కంపెనీ రిజల్ట్స్ వచ్చి ఫిబ్రవరి 9th రిజల్ట్స్ పోస్ట్ చేస్తారు. రిజల్ట్స్ అనాలిసిస్ ఇది. ఇక్కడ చూడండి, మనం మార్చ్, జూన్, సెప్టెంబర్ 3 క్వార్టర్లీ రిజల్ట్స్ తీసుకున్నాం. ఇక్కడ నెట్ సేల్స్ వచ్చి ఫస్ట్ 68.33 crores ఉంటే, ఆఫ్టర్ జూన్లో వచ్చి 57.7 crores ఉంది. సెప్టెంబర్లో వచ్చేసరికి 60.7 crores ఉంది. వీళ్ళు లాస్ట్ క్వార్టర్లీతో పోల్చే ఈ క్వార్టర్లీ పెరిగింది వీళ్ళకి. అలాగే అదర్ ఇన్కమ్ వచ్చేసరికి ఇక్కడ చూస్తే మనము 1.31 ఉంటే మార్చిలో ఇక్కడ 1.2 వచ్చింది అదర్ ఇన్కమ్. అలాగే ఇక్కడ చూస్తే అదర్ ఇన్కమ్ సెప్టెంబర్ క్వార్టర్లో ఏం లేదు, 0.25 ఉంది వీళ్ళకి. అలాగే వీళ్ళకి టోటల్ ఎక్స్పెండిచర్ అంటే వాళ్ళకి ఏ మిషన్కి ఎంతెంత పడినాయి వీళ్ళకి అనే దానికి ఇది ఇక్కడ ఉంది చూడండి. 64.64 crores వీళ్ళు ఖర్చు పెడితే, ఇక్కడేమో జూన్లో వచ్చి తగ్గింది, అది 54.49 crores దాకా వచ్చింది. అలాగే ఇక్కడ చూసే కినా సెప్టెంబర్లో 56.14 crores పెట్టారు, 2 crores పెరిగింది వీళ్ళకి. అలాగే ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ వచ్చి 0, ఇక్కడ వచ్చి చూసేసరికి 3.69 ఉంటే ఇక్కడ 3.21 crores ఉంది. ఇలాగే 4.6 crores ఉంది సెప్టెంబర్ క్వార్టర్లో పోలిస్తే పెరిగింది. అలాగే ఇక్కడ ఇంట్రెస్ట్ వీళ్ళు ఎంత పే చేశారు అంటే గవర్నమెంట్కి 2.6 crores మార్చిలో పే చేస్తే, ఈసారి జూన్లో వచ్చి 2.3 crores పే చేశారు. ఇక్కడ మామూలుగా సెప్టెంబర్లో క్వార్టర్ చూసుకుంటే మరి చాలా తక్కువ పే చేశారు, 1.9 crores ఉంది. అలాగే వీళ్ళకి మనము ప్రాఫిట్ చూసుకుంటే, నెట్ సేల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, మార్చిలో వచ్చేసరికి ప్రీవియస్లో ఎక్కడ చూసినా మనకి ఆల్మోస్ట్ 73, 75, 83 అండ్ 88, 134 crores, 11 crores. కానీ ఒక 3 క్వార్టర్లీస్లో వీళ్ళ అమౌంట్ తగ్గుతూ వస్తుంది.
చాలా తగ్గిపోయింది అసలు. చూడండి ఇక్కడ మార్చ్లో వచ్చేసరికి 68.33 crores, జూన్లో వచ్చేసరికి 57 పాయింట్స్, మరీ తగ్గింది ఇక్కడ. ఈ సెప్టెంబర్ క్వార్టర్లో పెరిగింది, కానీ వీళ్ళు వర్క్ చేస్తున్నారు అంటున్నారు. ఇంకా బాగా మేము సేల్స్ చేస్తున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అని చెప్పారు. మేబీ ఇక్కడ ఏంటంటే కట్టాడు ఇక్కడ ట్యాక్స్ పాయింట్స్లో టోటల్ నెట్ ప్రాఫిట్ వచ్చి వీళ్ళకి ఒక సెప్టెంబర్లో మాత్రం 1.77 crores దాకా గెయిన్ చేశారు. ఇక్కడ హెవీగా గెయిన్ చేసిందంటూ ఉందంటే, ఈ ప్రీవియస్లో వీళ్ళు ఎక్కువ గెయిన్ చేసిందంటే ఇక్కడ 3.54, అంటే సెప్టెంబర్ 2020 క్వార్టర్లో 3.54 crores ఎర్న్ చేశారు వాళ్ళు. ఇంకా అక్కడ నుంచి పెద్దగా ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మళ్ళీ మార్చ్లో 1.79 crores ఎర్న్ చేస్తే తర్వాత వచ్చి పడిపోయింది, 1.55 crores దాకా డౌన్ అయింది. అలాగే ఇక్కడ సెప్టెంబర్లో చూసుకుంటే 1.77 crores గెయిన్ చేశారు. ఇంకా ఈపీఎస్ వచ్చేసరికి మన ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 1 పైసా ఉంది. ఇక్కడ హెవీగా పెరిగిందంటే ఎప్పుడైనా అంటే ఓన్లీ సెప్టెంబర్ 2022లోనే వీళ్ళకి 5 పైసా దాకా పెరిగింది. ఇంకా అక్కడ నుంచి రిమైనింగ్ చూసుకుంటే మనము అంతా 3 పైసా, 2 పైసా, ఆర్ 1 పైసా, ఆర్ 1 పైసా. 3 క్వార్టర్స్ చూసుకుంటే 2 పైసా, 1 పైసా, 1 పైసా, 2 క్వార్టర్స్ చూసుకుంటే 1 పైసా పెరిగింది. ఇక్కడ చేంజెస్ ఏం లేదు. కానీ వీళ్ళు ఏమంటే ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తున్నారు, వీళ్ళు ప్రోడక్ట్స్ని పెంచుకుంటున్నారు. ఆల్మోస్ట్ అన్ని దానిలోనూ ఉన్నారు వీళ్ళు. అది మనకి లాంగ్ టర్మ్కి మల్టీ బిగ్గర్ స్టాక్. ఇది ఖచ్చితంగా బై చేసుకొని హోల్డ్ చేసుకుంటే యూ విల్ గెట్ 200% రిటర్న్స్ పే చేయగలదు ఈ కంపెనీ. మంచి మనము షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే ఇక్కడ రిటైలర్స్ వచ్చి మనము 83.71% దాకా ఉన్నాము. అలాగే ఇక్కడ ప్రమోటర్స్ ఓన్లీ 6.87% మాత్రమే ఉన్నారు. ఇంకా ఎఫ్ఐ చూసుకుంటే 9.42% దాకా ఉన్నారు. ఇక్కడ ఓవరాల్గా మన రిటైలర్స్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది మంచి గుడ్ ఆపర్చునిటీ, మిస్ చేయకండి. మీరు పూర్తి అనాలిసిస్ చేసి అప్పుడు మీకు ఓకే అనిపిస్తే అప్పుడు బై చేయండి. ఇది ప్యూర్ ఓన్లీ మై అనాలిసిస్ మాత్రమే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు కంటెంట్ తీసుకొస్తూ ఉంటా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. హలో గైస్, వికాస్ ఎకోటెక్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళ చార్ట్ ఇది. ఇక్కడ చూసుకుంటే మనం హై వచ్చి 2018లో ఫిబ్రవరి 15న 21.50కి వెళ్ళింది. అక్కడి నుంచి డౌన్ ఫాల్ అవుతూ మార్చ్ 2020 ఇక్కడ వరకు పడింది. అలాగే అక్కడి నుంచి సస్టైన్ అవుతూ మార్కెట్ ఇలా వెళ్ళింది. ఇక్కడ చూస్తే ఇక్కడ వన్స్ టూ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి డౌన్ ఫాల్ అయింది. ఇంక ఈ రేంజ్ బౌండ్లోనే ఆడుతుంది. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ బ్రేక్ అయింది. ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది, ఏసీ ఇట్లా వెళ్తుంది. ఇది లాంగ్ టర్మ్కి మంచి ఇన్వెస్ట్మెంట్. ఇది హోల్డ్ చేసుకొని పెట్టుకుంటే చాలా బెనిఫిట్ ఉంది. లాంగ్ టర్మ్కి వచ్చేసరికి మనకి 21.45 రూపీస్ దాకా మన లాంగ్ టర్మ్కి టార్గెట్ వచ్చి, షార్ట్ టర్మ్కి వచ్చి 10 పాయింట్ ఉంది. షార్ట్ టర్మ్కి వచ్చి 10.85 పైసా ఉంది. ఇది నా ఓన్ అనాలిసిస్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓన్ అనాలిసిస్గా చేసి మీరు అప్పుడు ఇన్వెస్ట్ చేయాలా లేదని మీరు ఆలోచించండి. దిస్ ఈజ్ మై ఓన్ అనాలిసిస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.